మీరు ఎక్కడి నుండి వచ్చినారా? ఈరోజు మేము ఈ సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్ సభలో భాగంగా మన ప్రీతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు, భారత ప్రధానమంత్రి గారు పాల్గొనేటువంటి సభకు పాణ్యం నియోజకవర్గం నుంచి మేము ఈ సభకు రావడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ నాయకులు, కూటమి సభ్యులు చాలా భారీ ఎత్తున ఈ సభకు రావడం జరుగుతుంది. భారతదేశం యావత్తు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ఈరోజు ప్రజలపైన విధించబడినటువంటి పన్నులను తగ్గించడంలో భాగంగా మన భారత ప్రధానమంత్రి, మన ప్రియతమ నాయకుడు నరేంద్ర మోడీ గారు 100 రోజుల పర్యటనలో భాగంగా మొట్టమొదటిసారిగా మన రాయలసీమ ముఖద్వారం ఉన్నటువంటి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఈరోజు పర్యటించడం చాలా శుభ పరిమాణం. ఈరోజు ఓర్వకల్ మండలం ఒక ఇండస్ట్రియల్ కారిడార్గా అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ తరుణంలో సుమారుగా 13,500 కోట్లతో అభివృద్ధి పనులను ఈరోజు మన ప్రియతమ నాయకుడు, భారత ప్రధానమంత్రి మూడోసారి దేశ ప్రధానమంత్రిగా కొలువు తీరిన తర్వాత మన కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలో ముఖ్యంగా పాణ్యం నియోజకవర్గంలో మన గౌరవ శాసనసభ్యులు, ప్రియతమ నాయకురాలు గౌరవ చరితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ సభ నిర్వహింపబడడం, దీనికి మన నవ్యాంధ్ర సృష్టికర్త మన ప్రియతమ ముఖ్యమంత్రి, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావడం చాలా శుభ పరిమాణం. ఈ యొక్క దేశం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్రం నవ్యాంధ్ర సృష్టికర్త చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి సహాయ సహకారాలతో సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని, అదేవిధంగా మన ప్రియతమ శాసనసభ్యురాలు గౌరవ చరితమ్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తూ ఈరోజు 13,500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను శంకుస్థాపన కూడా జరుగుతూ ఉంది. ఈరోజు మామూలుగా రాయలసీమలో అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా ఎక్కువ శాతం కరువుతో కూడుకునేటువంటిది. తర్వాత ఈ జిల్లాకి ఆ కరువుగా ప్రకటిస్తే బాగుంటుందా, లేకుంటే ఇంకా ఏమేమి అభివృద్ధి జరిగితే ఈ జిల్లాకు బాగుంటుంది? ముఖ్యంగా వెనుకబాటు కుక్కురైనటువంటి మన కర్నూలు, రాయలసీమ ముఖద్వారాలైనటువంటి అనంతపురం జిల్లాలను ఈరోజు అభివృద్ధి పథంలో నడపడానికి మన ప్రియతమ ప్రధానమంత్రి వర్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా పరిశ్రమలను ప్రకటించి ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రజల యొక్క జీవన విధానాలను మార్చాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రజలందరినీ తెలుపుకుంటూ ఈ సభకు సుమారుగా 6-7 లక్షల జనాలు వస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంతకు మించే ఉంటుంది కానీ ఏమాత్రం తక్కువ లేదు. ఇంత భారీ ఎత్తున ఈ యొక్క రాయలసీమ జిల్లాలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ యొక్క 100 డేస్ జిఎస్టీ విధానంలో భాగంగా, అమల్లో భాగంగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్లో భాగంగా ప్రధానమంత్రి వారు ముఖ్యంగా కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్ మండలంలో పర్యటించడం చాలా శుభ పరిణామని చెప్పి ఆశిస్తూ, ఈ సందర్భంగా కర్నూలు జిల్లా పర్యటనలో భాగంగా వస్తున్నందుకు ఈ యొక్క ప్రజలందరి తరఫున మేము ప్రత్యేకంగా ప్రధానమంత్రి గారికి, నవ్యాంధ్ర సృష్టికర్త మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, మన గౌరవ చరితమ్మ ప్రియతమ శాసనసభ్యుల గారికి, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి. రామ్మోహన్ రెడ్డి, కర్నూలు జిల్లా కార్యదర్శి, బీజేపీ పార్టీ. థ్యాంక్ యూ. నమస్కారం.